ఫ్లోరిడా ఎక్కడుంది? టాంపా ఎక్కడుంది? 7 సముద్రాలు దాటొచ్చి 8వ నాట్ సంబరాలు జరిపినప్పుడు టాంపా అంటే ఎక్కడుందో అప్పుడు తెలిసింది అందరికీ. ఎందుకంటే 10,000 మందికి పైగా తెలుగు ప్రజల్ని ఒకే చోట చేర్చి ఎంతోమంది ఇండియా నుంచి తెలుగు ఆర్టిస్టులందరినీ తీసుకొచ్చి వాళ్ళందరితో ఎంటర్టైన్ చేయించినటువంటి ఘనత ఒక్క నాట్స్కి మాత్రమే దక్కింది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 3 రోజులు కిక్ ఆఫ్ ఈవెంట్ నుంచి చూస్తున్నా. అసలు కిక్ ఆఫ్ ఈవెంటే మెయిన్ ఈవెంట్ ఏమో అన్నట్టుగా చేశారు. అలాంటిది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని చెప్పి ఒక టైటిల్ ఇచ్చారు వీళ్ళు. ఆ టైటిల్కి ఎలాంటి ఇది తీసిపోకుండా అంతే రేంజ్లో ఈవెంట్ చేశారు. నాట్స్ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ గారు మనతో ఉన్నారు. హలో అండి, హార్టీ కంగ్రాచులేషన్స్. టాంపా అంటే నాట్స్, నాట్స్ అంటే టాంపా అనే పేరు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది అని చెప్పి నందమూరి బాలకృష్ణ గారే చెప్పడం జరిగింది స్టేజ్ పైన. సో మీ మాటల్లో నాట్స్ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఈ 8వ అమెరికా తెలుగు సంబరాల్లో శ్రీనివాస కళ్యాణం అనేది ఒక సిగ్నేచర్ ఈవెంట్. నేను యాక్చువల్గా మా కులదైవం, మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి. నేను తిరుమలకి ఇండియా వెళ్ళినప్పుడల్లా విజిట్ చేస్తూ ఉంటాను. ఏమైనా సరే తిరుమల నుంచి విగ్రహాలు తీసుకొచ్చి మన తిరుమల ప్రీస్తులతో ఇక్కడ కళ్యాణం జరిపించాలి అని నా సాయశక్తిలా కృషి చేశాను. ఆల్మోస్ట్ మన తిరుమల ట్రస్ట్ బోర్డు, టీటీడీ బోర్డు చైర్మన్, ఈఓ గారు, జేఈఓ గారు అందరూ కూడా అప్రూవ్ చేశారు. బట్ లాస్ట్ మినిట్లో కోఆర్డినేషన్ కొంత మిస్ అవటం కానీ, లేదంటే వీసాల వల్ల కానీ వాళ్ళు ఇక్కడికి రాలేకపోవడం జరిగింది. కానీ ఆ లోటు మన హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడా హెడ్ ప్రీస్ట్ శ్రీ గురుదత్ గారు ఆధ్వర్యంలో మన నటసింహ నందమూరి బాలకృష్ణ గారు లైట్నింగ్ ఆఫ్ ల్యాంప్తో ఆ రోజు స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆ రోజు కళ్యాణం అంటే స్వామివారు ఏ విధంగా అయితే తిరుమల నుంచి రాలేకపోయినా కూడా ఏ మాత్రం కూడా 1% కూడా తగ్గకుండా అదే రేంజ్లో అంగరంగ వైభవంగా భద్రాచలంలో సీతారామ కళ్యాణం జరుగుతున్నప్పుడు ఆ అనువాదం ఎట్టా చేస్తారో అదేవిధంగా మన భాస్కర్ గారు అనువాదం కానీ, మన అన్నమయ్య కీర్తనలో పారుపల్లి రంగనాథ్ గారు కానీ తిరుమలని తలపించింది అంటే ఆ రోజు శ్రీనివాస కళ్యాణం. ఎటువంటి అతిశయోక్తి లేదు. అది వన్ ఆఫ్ ది గ్రేట్ సిగ్నేచర్ ఐటమ్ అని మనం 8వ అమెరికా తెలుగు సంబరాల్లో చెప్పొచ్చు.